గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనము మై కమిషన్ సబ్జెక్ట్ ఏంటి, అసలు కమిషన్లో మనకి ఏమేమి షో చేస్తుంది అనే విషయం పైన మనం మాట్లాడుకుందాం. మై కమిషన్ అనేది మనం సంపాదించినటువంటిది ఎంపీసీ కానీ, మనం ఓటీటీ జాయినింగ్ చేపించడం వల్ల కానీ, మైనిట్స్ జాయినింగ్ చేపించడం వల్ల కానీ, మనకు వచ్చినటువంటి కాయిన్స్ యాడ్ అయ్యడం వల్ల కానీ, మనము బీసీటీలో ట్రాన్స్ఫర్ చేసే కాయిన్స్ కానీ, ఈ మొత్తం హిస్టరీ అనేది మై కమిషన్లో ఉంటుంది. అయితే మనం ఇక్కడ మై కమిషన్ అనేది ఓపెన్ చేసి ఉన్నాను నేను. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ 20 నుండి చూద్దాం. 20 నాడు టీమ్ రిఫరల్ మైనింగ్ ఓటీటీ. ఇక్కడ టీమ్ రిఫరల్ మైనింగ్, టీమ్ అంటే మన కింద మనం చేసినటువంటి టీం ద్వారా వచ్చినటువంటి కమిషన్. ఓటీటీ ద్వారా కమిషన్ వచ్చింది, ఒక్క కైండ్ వచ్చేసింది, కైండ్ యాడ్ అయింది. ఓటీటీ రిఫరల్ స్టేక్ ఇప్పుడు మైనింగ్లో యాడ్ అయిపోయింది. ఇది ఒకటి. ఇంకోటి ఇక్కడ మై కమిషన్లో చూడండి, ఆ రోజు నుండి 1 కైండ్ యాడ్ అవుతుంటేనే పోతుంది. 27, 28, 28, 28 చూడండి. ఇక్కడ ఇంకోటి అదేమో రిఫరల్గా వచ్చినటువంటిది. ఇక్కడ 28 నాడు 12 నాడు టీమ్ రిఫరల్ మైనింగ్ ఓటీటీ మదర్ రిఫరల్ స్టేక్డ్ కాయిన్స్. ఇక్కడ కమిషన్లో 2 రకాలుగా ఉంది. ఒకటి మనం డైరెక్ట్ రిఫరల్ ఇచ్చినటువంటిది, ఒకటి మదర్ ఇచ్చినటువంటి మదర్ లైన్ అనేది 2 వస్తున్నాయి. ఒకటి ఇక్కడ సేలబుల్, మనం బీటీసీ నెల ప్రతి ఒక్కరు సేలబుల్ ఉన్నటువంటి కాయిన్స్ ఉన్నాయి కదా, మీ దానిలో సేలబుల్ కాయిన్స్ అవపడుతున్నాయి కదా ప్రతి నెల ఫస్ట్ తర్వాత ఒకటో డేట్ నుండి 30 లోపు, 31 కానీ 28 రోజులు కానీ నెల ఎప్పుడు ఎంత వస్తుందో ఆ లోపు మనము బీటీసీలో ఉన్నటువంటి సేలబుల్ కాయిన్స్ 12 డివైడ్ చేసేసి 12 మంత్స్ డివైడ్ చేసేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 12 కాయిన్స్ ఉన్నాయి, సేలబుల్ 12 కాయిన్స్ ఉన్నాయి అంటే మంత్లీ ఒక్క కాయిన్ చొప్పున మనము ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసినటువంటి సేలబుల్ మై కమిషన్లో ట్రాన్స్ఫర్ చేసినటువంటి కాయిన్స్ని ఇక్కడ మైనస్ చూపిస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఒకటో డేట్ ఒకటో నెల నేను కొట్టడం జరిగింది, అది మైనస్ అయ్యి ఇక్కడ మై కమిషన్లో షో చేస్తుంది. నేను 21.48 ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది మై కమిషన్లో చేస్తుంది. మనకు వచ్చినటువంటి కాయిన్స్ కానీ, రిఫరల్తో వచ్చినటువంటి కాయిన్స్ కానీ, సేలబుల్ కాయిన్స్ కానీ, మనకు 1 year కంప్లీట్ అయిపోతే స్టేక్డ్ కాయిన్స్లో కమిషన్ 1 year అయినటువంటి కానీ దీనిలో షో చేస్తుంది. ఇక్కడ చూడండి, మైనస్ ఎంపీపీ నేను విత్డ్రాల్ చేసినటువంటి మైనస్ అయింది 1.1. ఇక్కడ ఎంపీసీ అనేది మైనస్ అయిపోయింది, అంటే విత్డ్రాల్ కొట్టడం జరిగింది, అక్కడ మైనస్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎటువంటి మనకు వచ్చినటువంటి కమిషన్ కానీ మన హిస్టరీ అనేది కమిషన్లో ఉంటుంది. ఎవరికైనా మనం సెండ్ చేసామా, లేకపోతే మనం కంపెనీకి రిక్వెస్ట్ విత్డ్రాల్ చేసామా, లేదు మనకు ఈరోజు కష్టపడినటువంటిది కాయిన్స్ రిఫరల్ కింద వచ్చినటువంటి కమిషన్ కానీ మై కమిషన్లో షో చేస్తుంది. ప్రతి ఒక్కరు మై కమిషన్లో పోయి మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు మంత్లీ వచ్చినటువంటి కార్, బైక్ విన్ అయినటువంటి కమిషన్ కానీ చాలామంది అడుగుతారు, సార్ నాకు మంత్లీ బైక్ కానీ కార్ కానీ యాడ్ అవ్వడం లేదు. కానీ వాళ్ళు ఒక్కసారి మై కమిషన్లో పోయి వాళ్ళు ఎప్పుడు విన్ అయ్యారు, ఆ విన్ అయినటువంటి డేట్ నైట్, ఇవాళ 2nd నాడు విన్ అయింది అనుకున్నాము, అది 2nd నైట్ యాడ్ అవుతుంది. అక్కడ ఎక్కడ అవపడుతుంది, వాళ్ళ హిస్టరీ తీసుకొని వాళ్ళది ఎంపీపీ లెక్చర్లో అవపడుతుంది. అది పొంగ మళ్ళీ మై కమిషన్లో యాడ్ అయిపోతాయి. మై కమిషన్లో 2nd నాడు విన్ అయిపోతే 3rd నాడు మార్నింగ్ మై కమిషన్లో పోయి చూడండి, అక్కడ మీకు షో చేస్తుంది. మై కమిషన్ అనేది మనకు ట్రాన్సాక్షన్ అయినటువంటి ఒకటి చూస్తే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా ఉంటుందో మన కాయిన్స్ ట్రాన్సాక్షన్, మనకు వచ్చినటువంటి కమిషన్ ట్రాన్సాక్షన్ మాత్రం మై కమిషన్లో ఉంటుంది. అది చూసుకోవచ్చు మనం. మీరు ప్రతి ఒక్కరు మీ మై కమిషన్లో పోయి చెక్ చేసుకోండి, ఏమన్నా యాడ్ అవుతున్నాయా లేవా, మీరు కష్టపడిన దాన్ని బట్టి మీ కమిషన్ బట్టి కానీ అది చూసుకోవచ్చు. మీరు మై కమిషన్లో షో చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మై కమిషన్ అనేది కీబో 000
8 కోడ్.